సభకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలకు, పిన్నలకు, పాత్రికేయులకు, ముఖ్యంగా మెగా అభిమానులకు నా హృదయపూర్వక వందనములు. 1955 ఆగస్టు 22 పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో శ్రీమతి శ్రీ అంజనాదేవి వెంకట్రావు గార్లకు మొదటి సంతానంగా జన్మించిన శ్రీ కొనుదెల శివశంకర వరప్రసాద్ గారు అంజనీ పుత్రుడు ఆంజనేయుని అనుగ్రహంతో మనందరి హృదయాలలో మెగా స్టార్ గా కొలువైన శ్రీ చిరంజీవి గారికి మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మానవతా విలువలతో రక్తదానం, నేత్రదానం ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రాణం విలువ తెలిసిన మన చిరంజీవి గారు ప్రాణం ఖరీదు అంటూ సినీ ప్రస్థానం మొదలుపెట్టి మన ఊరి పాండవులు తాయారమ్మ, బంగారయ్య, కుక్కగాడకు చెప్పుదబ్బా, కొత్త అల్లుడిగా ఐ లవ్ యూ అంటూ తన నట జీవితానికి పటిష్టంగా పునాదురాళ్ళు వేసుకుని ఇది కథ కాదు అంటూ శ్రీరామ బంటుగా, చిల్లిపి కోతల రాయుడిగా, అగ్ని సంస్కారంతో, కొత్తపేట రౌడీ చండీ ప్రియ ఆరణి మంటలతో జాతర చేసి మనసున్న మోసగాడిగా, పౌరుషానికి పున్నమి నాగులా, నకిలీ మనిషిగా, కాళీ మాత ఆశీస్సులతో తాతయ్య ప్రేమలీలాడి లా అండ్ సింగపూర్ అంటూ విదేశాలలో కూడా తన ప్రేమ తరంగాలను మగువల అంతరంగాలలో నాటి ఈయనే నా మొగుడు కావాలి అంటూ వెంటబడేలా చేసి అందరిది ఒకే రక్తబంధంగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ వారికి అండగా నిలిచి ప్రేమ నాటకం కాదు నిజమంటూ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా 47 రోజులు దీక్ష పూని తోడు దొంగలను ఏరిపారేసే తిరుగులేని మనిషిగా న్యాయం కావాలి అంటూ ఊరికిచ్చిన మాట నిలబెట్టుకొని రాణి కాసుల రంగమ్మను శ్రీరస్తు శుభమస్తు అంటూ ప్రియాతో ప్రేమను పంచి చట్టానికి కళ్ళు లేవు అని అనుకునే వాళ్లకు బందిపోటు సింహంలా కిరాతి రౌడీలను తరిమి కొట్టి ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య అవతారాలెత్తి శుభలేఖ వేసి ఇది పెళ్ళంటారా అనేలా అంగరంగ వైభవంగా సీతాదేవి అదేనండి మన సురేఖమ్మని పరిణయమాడి రాధా మై డార్లింగ్ అంటూ టింగరంగడిగా పట్నం వచ్చిన పతివ్రతలతో బిల్లారంగా యమకింకరుడు ముండిగటంగా మంచు బలకిలో ఊరేగి బంధాలు అనుబంధాలు కలుపుతూ ప్రేమ పిచ్చోళ్ళు పల్లెటూరు మునగాడు అభిలాషలతో ఆలయ శిఖరం చేరుకుని శివుడు 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 అంటూ పులి బెప్పులి గోడచారి నెంబర్ 1 మా ఇంటి ప్రేమాయణంతో మగ మహారాజుగా రోషగాడు అనిపించుకుని సింహపూరి సింహంలా తన అభిమానులను ఆయన గుండెల్లో ఖైదీలుగా చేసి మంత్రి గారి వ్యంకుడు సంఘర్షణ అల్లొస్తున్నారతో గూండాల గుండెల్లో హీరోలా దేవాంతకుడు మహానగరంలో మాయగాడుగా ఛాలెంజ్ చేసి ఇంటి గుట్టు రట్టవ్వకుండా నాకు అగ్నిగుండం ఇష్టం చట్టంతో పోరాడంతో నేను దొంగ కాదు చిరంజీవి అని నిరూపించుకొని జ్వాలాపురి రక్త సింధూరం అడవి దొంగ వంటి సూపర్ హిట్లతో విజేతగా నిలిచి కిరాతకుడు కొండవీటి రాజా మగధీరుడితో తన వేటను మరింత వేగం పెంచిన మన చెంటబ్బాయి రాక్షసుడు ధైర్యవంతుడిగా చాణక్య శపథం చేసి దొంగ మగుడు ఆరాధన చక్రవర్తి పసివాడి ప్రాణంతో ట్రెండ్ సృష్టించి స్వయం కృషి జోపు దొంగ మంచి దొంగ రుద్రమైన యముడికి మొగుడు ఖైదీ నంబర్ 786 మరముదంగం త్రినేత్రుడు యుద్ధభూమి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అంటూ స్టేట్ రౌడీ రుద్రనేత్ర లంకేశ్వరుడు హిందీలో ప్రతిభం చేసి కొండవీడి దొంగగా జగదేక వీరుడు అతిలోక సుందరితో అచ్చిక పుచ్చికలాడి బ్లాక్ బస్టర్ అందించిన మన కదమ సింహం రాజా విక్రమార్క స్టోట్పురం పోలీస్ స్టేషన్ తో గ్యాంగ్ లీడర్ గా న్యూ ట్రెండ్ సెట్ చేసి రౌడీలుడు గరాణముకుడు ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవుడిగా ఆస్కా గుండా రాజ్ ముఠా మేస్త్రి మాస్ మసాలాలతో మెకానికలుడు ముగ్గురు మునగాళ్ళు ఎస్పీ పరశురామ్ ద జెంటిల్మెన్ గా మామగారు శ్రీ అల్లు రామలింగయ్య గారు అల్లుడా
మజాకా అని గర్వించేలా బిగ్ బాస్ రిక్షా ఓడసిపాయే హిట్లర్ వర్షం కురిపించిన మన మాస్టర్ బావగారు బాగున్నారా? చూడాలని ఉంది. స్నేహం కోసం ఇద్దరు మిత్రులతో మన మెగా అన్నయ్య హ్యాండ్స్ అప్ మృగరాజు శ్రీ మంజునాథ అనుగ్రహంతో పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, స్టైలిష్ స్టార్ శ్రీ అల్లు అర్జున్ గారిని, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గారిని, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారిని, వైష్ణవ్ తేజ్ గారిని ఇలా మెగా హీరోలు అందించడమే కాక మెగా పవర్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ గా తీర్చిదిద్దిన ఉత్తమ డాడీగా, చిత్రసీమకు ఇంద్రసీనుడిలా సమాజాన్ని రక్షించే ఠాగూర్, అన్యాయానికి అంజిగా, డాక్టర్లే కాదు సినిమాలతో కూడా జబ్బులు తగ్గించవచ్చునని శంకర్ దాదా ఎంబీబీఎస్ తో నిరూపించిన మన అందరి వాడు జై చిరంజీవి అనిపించుకొని స్టాలిన్ శంకర్ దాదా జిందాబాద్, మగధీర, జగద్గురు ఆదిశంకర్, బ్రూస్ లీలలో నటించి కొంతకాలం విశ్రాంతి అనంతరం బాస్ ఈస్ బ్యాక్ అంటూ రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నంబర్ 150 తో రికార్డుల బద్దలు కొట్టి సైరా నరసింహారెడ్డి అనిపించుకుని అందరికీ ఆచార్యగా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చిత్రసీమలో అభిమానుల గుండెల్లో గాడ్ ఫాదర్ గా నిలుస్తూ వాల్తేరు వేరేగా విజయ విహారం చేసి తన అభిమానులతో పాటు తోటి కళాకారులను, కార్మికులను తన అభయ హస్తంతో ఆదుకుంటూ కష్టాలకు కూడా సుఖాలను పరిచయం చేస్తున్న బోలా శంకరుడు మా అన్నయ్య శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు. అలు పెరగని సెలయేటి ప్రవాహంలా మొదలైన మీ సినీ జీవితం కలువలు కలవరపడే మీ కనుల అభినయంతో, మయూరాలే నివ్వెరపోయే మీ నాట్యంతో, హంసలు కూడా అసూయపడే మీ అనుకువ నిజాయితీతో తెలుగు చిత్రసీమకే నిలువెత్తు ఒడియై యువతరాలను తరతరాలు నడిపించే వరవడియై మీరు చేసిన నేత్రదానం అందుల జీవితాలలో నిషేధిలో ఉషోదయంలా మీరు సంకల్పించిన రక్తదానం ఆపదలో ఉన్న వాళ్లకు వెన్నెల వెలుగుగా మార్చి మా అందరి మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న జగదేక వీరుడు, మెగా స్టారుడు, మా అందరి హృదయాలలో దేవుడు, చిరంజీవుడు అయిన మీకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. కుక్క తిప్పుకోకుండా అనర్గళంగా చెప్పిన నీకు కాదు, యాక్చువల్లీ నాకు దాహం వేస్తుంది విన్న వాళ్ళకి. అండ్ అందరు మెగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి చిడితల్లి వండర్ఫుల్. మీ ప్రేమకి అంటే మా బాస్ గారి చూస్తుంటే మాత్రం నిజంగా చాలా ఓవర్వెల్మ్ గా ఫీల్ అవుతారు. మెగాస్టార్ గారే గర్వపడే ఒక అభిమాని అని చెప్పాలి.